మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కేశంద్ర మండలం గాంధీనగర్ గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతానికి నిన్న కురిసినటువంటి అకాల వర్షం, వడగల వర్షం కురిసినటువంటి భారీ వర్షానికి మొత్తం ప్రజలు మొత్తం అతలాకుతమయ్యారు. నిన్న కురిసినటువంటి వర్షాలకి ఇటు మిర్చి పంటలు కానీ మొక్కజొన్నలు కానీ బయట మొక్కజొన్నలు ఆరబోసిన కూడా ఈ వర్షం దాటి మొత్తం కొట్టుకుపోయిన సందర్భంలో రైతుకి కన్నీరు మిల్చింది చెప్పుకోవచ్చు. అయితే గతం నిన్న భారీ వర్షానికి కేశంద్ర మండలంలో ఉన్నటువంటి గాంధీనగర్ ఒక గ్రామంలో మాత్రం చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి విజువల్స్ లో కూడా పూర్తిగా ఆ భారీ వర్షానికి అంటే ఇల్లు రేకులు కూడా మొత్తం కొట్టుకుపోయి పాపం ఆ కుటుంబాలు మొత్తం నిరాశలయ్యారు. మన ప్రస్తుతానికి ఆ విజువల్స్ లో చూసుకోవచ్చు కూడా. కనీసం నైట్ నుంచి కూడా వాళ్ళ కంటి మీద కొడుకు లేకుండా కూడా ఎవరేస్తారు, ఎవరికి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి వాళ్ళకు ఒక కన్నీరు మొత్తం వినిపిస్తే పరిస్థితుల్లో విజువల్స్ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా రేకులు మొత్తం ఊడిపోయి ఉన్నటువంటి బియ్యం కూడా తడిచిపోయినాయి. సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు మొత్తం తడిచిముద్దైనాయి. అంటే వాళ్ళకి కనీసం తిందామన్నా కూడా వాళ్ళకి బియ్యం లేకుండా వాళ్ళు కన్నీరు ముందు వినిపిస్తున్నారు. మనం విజువల్ చూసుకోవచ్చు. ఫ్యాన్ కూడా ఇట్లా కూలిపోయింది. కనీసం గత అర్ధరాత్రి నుంచి కూడా కంటి మీద కొడుకు లేకుండా ఎవరైతే మాకు సాయం చేస్తారా ఏంటి అని చెప్పేసి కూడా అధికారులు మాత్రం వీటికి అంటే ఉదయం ఈ సమాచారం తీసుకున్న అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఇప్పుడు వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మొత్తం మనకి వాళ్ళ బాధ్యత వాళ్ళు అడిగిస్తున్నారు. అమ్మ చెప్పండి అమ్మా, ఏంటి మా పరిస్థితి? కేశంలో మండలంలోని గాంధీనగర గ్రామం అండి. భైరమైన మల్లయ్య నిర్మల కుటుంబం రాత్రి అకాల వర్షానికి గాలి దుమ్ము వానకి మొత్తం రేకులు లేచిపోయి ఇంట్లో అన్ని కూలిపోయి వస్తువులు ఇట్లా పానప్రాయ స్థితిలో బిక్కుబిక్కుమంటూ ఉండే రాత్రి వర్షంలో తడుచుకుంటూ ఎటు బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందేమన్న ఆశతోని అన్ని ప్రతి ఒక్క తినే బియ్యం కానిచి అన్ని తడిసి వర్షంలో తడిసి ముద్దయి ప్రాణాలు నిలబెట్టుకుంటే చాలు అన్న ఆవేదనతో బాధతో రాత్రి మొత్తం కంటికి కునుకు లేకుండా మమ్మల్ని ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. రాత్రి నుంచి ఎట్లున్నారమ్మా? వర్షం పడుతుంది, ఇట్లనే ఉన్నాము. ఎక్కడి బయటికి వెళ్ళిన పరిస్థితి అందరూ గాలికి వానకి భయపడి అందరూ తలుపులు వేసుకుని ఉన్న పరిస్థితి. బయటికి వెళ్తే చెట్లు మొత్తం ఇరిగిపోయి మీద పడతాయన్న భయాందోళనతో అనేది రోడ్డు మీద నిలబడదామన్నా గానీ ఆ స్థితిలో నేను మా ఆయన ఒక చేను కాడికి వెళ్ళిండు. ఒంటరిగా నేను ఉండి బ్రేకులకి పడతా ఉంటే భయాందోళనతో ఒక సెజ్జ కింద ఒక మూలకి నతికి నా ఇల్లు పోయినా పర్లేదు, నా ప్రాణం నిలబెట్టుకుంటే చాలు అన్న ధైర్యంతో ఒక మూలకి నతికి ఆ వర్షంలోనే తడుచుకుంటూ వణికిపోయి కొద్దిసేపటి దానిక ఒక పావు గంట దానిక అయ్యమ్మయ్య పరిస్థితిలో ఎటు మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే ఆ తర్వాత వాళ్ళ కొద్దిసేపటికి పక్కనున్న వాళ్ళందరూ వచ్చి మంచినీళ్ళు గిట్లా దాపించి వాళ్ళకి కొంచెం సహాయం చేశారు. చెప్పండి, నేను ఇక్కడ ఇంటి దగ్గర లేను సార్, మా ఆవిడ ఇంటి దగ్గర ఉంది. నేను మొక్కజొన్నకు పరద కప్పడానికి పోయినా, ఆడబోయే చెట్లు కూలినాయి, ఇక రాళ్ళు మీద పడ్డాయి సార్. ఇక వర్షం రాళ్ళని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన, ఇక ఇల్లు ఎట్లుందో ఏం పరిస్థితి ఏడ్చుకుంటూనే వచ్చిన సార్ నేను ఇంటి దగ్గరికి. ఇప్పుడు చూడబోతే పరిస్థితి మొత్తం రేకులు మొత్తం ఊడిపోయి ఉన్నవి, అంత విద్యుత్ కూడా ఏం లేవు, అంటే ఇక్కడ మొత్తం తడిసిపోయి ఉన్నవి. చాలా అంటే లక్షలు కూడా ఆస్తి నష్టం వాటి మనం చూస్తేనే మన విజువల్ చూసి తెలుస్తుంది. మన అధికారులు చేయమంటున్నారు అసలు సార్. ప్రభుత్వం సాయం చేయాలి సార్. నిరుపేద కుటుంబము మేము లేని వాళ్ళం సార్, వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళం. బాధపడుతున్నాం. కనీసం ఒక మాట్లాడడానికి కూడా వీళ్ళకి రోజానే ఉంటాయి. ఎందుకంటే కన్నీటి దుఃఖం మాత్రం పొంగుకొస్తుంది చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను వ్యవసాయ పనులు చేసుకుంటూ నేను మొక్కజొన్న చెరుకు పోయినప్పుడు అక్కడ కూడా వడగల వర్షం పడుతూ అక్కడ కూడా పంట మొత్తం నాశనం అయిపోయింది. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా చూసి మొత్తం గుండెలు మొత్తం అవిసల కన్నీరు. ఎందుకంటే ఉన్న ఒక ఇంటి కూడా గూడు మొత్తం చెదిరిపోయింది, గుండెల విషయాలు ఇస్తున్నామండి. ఈ వీళ్ళని చూసి చుట్టుపక్కల వారు కూడా కన్నీరు అయ్యో పాప వీళ్ళకి ఇంత ఎందుకు కష్టం వచ్చింది అని చెప్పేసి కూడా పాప స్థానికులు మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితుంది. అయితే ఈ విషయం సమాచారం తెలుసుకున్నటువంటి ఉన్నత అధికారులు కూడా ఇక్కడికి వచ్చి వారికి న్యాయం చేద్దామని చెప్పేసి ఒక విచారం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం మన స్థానికులు అడిగిస్తారు. మీరు చెప్పండి అసలు వర్షానికి అసలు ఏం పరిస్థితి? రాత్రి 8 గంటలకు రైతులందరూ మేము మొక్కజొన్న చేనులకు పరదాలు కప్పడానికి పోయినాం సార్. అది బాగా వచ్చిన గాలి దుమ్ము రాళ్లతో మేము ఒక చెట్ల కింద దాచుకుంటాం. మా కళ్ళ ముందర 100 చెట్లు ఇరుగుతుంటే మేము తట్టుకోలేక ఒక
పొలాలను నచ్చుకున్నాం సార్. ఉన్న ఒకటి ఇంటికాల మా భార్యలు తీవ్రంగా అడుపులు వస్తున్నాయి సెల్లుల్లో, కానీ మేము తట్టుకోలేక ఒక చిన్న సజ్జ కింద దాచుకొని ప్రాణం దక్కించుకుని మేము అక్కడ చిలకల బుడతల పండుకొని మేము ప్రాణం దక్కించుకున్నాం. అంతా మా మా రైతులను ఈ ఇల్లు చాలా పోయింది సార్. ఇంత భారీ ఎత్తున ఇక్కడ మా ఊళ్ళో అందరు చాలా మంది పోయినాయి సార్. మేము లేంగానే అందరికీ మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్, కానీ అందరికి అడిగిన సార్ మా పరిస్థితి ఇట్లున్నది సార్ అని మేము ఏడుపు ముఖం పెడితే సార్లు వచ్చిండు సహకరిస్తాం అంటారు. దయచేసి గవర్నమెంట్ మాకు హ్యాండ్ వాల్ ఉండి లేని వాళ్ళకి ఇండ్లు కట్టించి మాకు కొంచెం ఒక వడ్డిత్తు లేదు సార్. మాకు పొలాలు మొత్తం ఒక గింజ లేదు, మేము పొద్దున కూడు లేదు, కుమ్ము లేదు, మొత్తం సర్వే చేసుకుంటూ వస్తాం సార్. ఒక్క ఇత్తు లేదు సార్. మేము 6 గాలు చేసే కష్టం మొత్తం పోయి సార్. సన్న ఒడ్లు పెట్టాం సార్. మొత్తం మేము 4 పుట్లు అయితే అని కోరుకున్నాం. ఒక్క గింజ లేదు సార్. పొద్దున పోతే మా ప్రాణం అంతా అయిపోయి మీద వాళ్ళందరూ ఫోన్ చేసాం సార్. మా పరిస్థితి చూడండి అని చెప్తే వస్తామని చెప్పి మేము మా సార్ ఫోన్ చేసాం సార్. ఎమ్మో సార్ గిట్ట ఫోన్ చేస్తే వస్తామని చెప్పింది సార్. మేము అందరం రైతులు ఆవేదనతో రోడ్ల చెట్లు కూడా చూడండి సార్, ఎంత భయంకరమైన చెట్లు ఇరిగిపోయినాయి సార్. రాత్రి ప్రాణాలు ఎట్లా దక్కించుకున్న రేకుల కింద ఉన్న జనాలు అయితే చచ్చిపోయింది సార్. అరుపులు మాకు ఇన్ని మేము ఏం చేయలేకపోయింది సార్. మేము ఎంత సాధ్యం వరకు వద్దాం అనుకున్నా కానీ మేము బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎడ్లు గొడ్లు ఆగమైపోయింది సార్. ఇంత బీభత్సమైన గాలి ఎక్కడ చూడలేదు, ఎన్నడూ చూడలేదు సార్. మీరు చెప్పండి, గత రాత్రి కురిసిన వర్షానికి అసలు ఏ విధంగా అనిపించింది? జనాల పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఇక తీవ్ర నష్టం అయితే తీవ్ర నష్టం జరిగింది సార్. దీనివల్ల ఇండ్లు కూలినాయి, చెట్లు కూలినాయి, పంట నష్టం, మొక్కజొన్న పంట నష్టం, వరి పంట నష్టం. రైతు అనేటోడు నిజంగా ఆశించిన దానికంటే చాలా నష్టపోయిండు. ఈ నష్టాన్ని మాకు ఏ విధంగా గవర్నమెంట్ ఏ విధంగా సాయం చేయగలుగుతో కానీ కోరుకుంటున్నాం. కానీ ఆ ఇండ్ల ఇది చూద్దా మాకు ఇండ్లు ఈ రకంగా ఉన్నాయి. మేము ఎప్పుడో 20 ఏళ్ళ కింద కట్టుకునే ఇండ్లు. తొందరగా మాకు అధికారులు ముందండి మాకు ఇండ్లు ఇచ్చిన సహకారం చేస్తారని ఆశిస్తూ, నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి సంబంధించినటువంటి ఎవరైతే ఇంటి యజమానులు ఉన్నారో నిన్న సాయంత్రం పూట భారీ అంటే ఉరుము మెరుపులతో వడగల వాళ్ళు కురిస్తే ప్రాణాలు దక్కించుకున్నాను, మొత్తం సజ్జ కింద తల్లాచుకున్నాను. తన భర్త కూడా ఇక్కడ వ్యవసాయ పనులకు పోయిండు, అక్కడ కూడా అదే పరిస్థితి. ఇక్కడ మొత్తం మొక్కజొన్న మొత్తం పంట మీద మొత్తం నిలవారింది అని చెప్పేసి అక్కడి నుంచి దుఃఖంతో ఇంటికి వచ్చేసరికి ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడబోతే ఇల్లు రేకుల కప్పులు మొత్తం ఎగిరి పడ్డాయి. తన భార్య ఆచూకీ కోసం మాత్రం ఒక అర్ధగంట సేపు దూరంగా పడుతుంది. ఎందుకంటే తన రేకులు పోతే నా భార్య ప్రాణాలు దక్కించుకుందని చెప్పేసి తను ఏడ్చుకుంటూ కూడా మొత్తం చుట్టుపక్కల మొత్తం దూరాన్ని సరికి కూడా తన భార్య బిక్కుమంటూ ఒక రేకుల కింద తన ప్రాణాలను కాపాడుకోవాలి, తన భర్త వచ్చే వరకు నేను ప్రాణాలతోనే ఉండాలని చెప్పేసి కూడా ఆమె బిక్కుమంటూ ఏడ్చుకుంటూ రోజంతో మాత్రం తన భర్త కోసం ఎదుర్చిన పరిస్థితి ఉంది. ఇది విషయం తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి వీళ్ళకి చేతులు అందించి కొంచెం ఏదో సాయం చేసి తెలిసింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే నిన్న కూర్చొని మహబూబాద్ జిల్లాలో కూర్చున్నటువంటి భారీ వర్షానికి రోడ్డు మీద చెట్లు మొత్తం భారీగా పడ్డాయి. దానికి పోలీసులు అప్రమత్తమై రవాణా వ్యవస్థని పునరుద్ధరించారు. గత ఉదయంతో చూసుకుంటే మాత్రం క్లియర్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అయితే ఎంఆర్ఓ కానీ స్థానిక ఉన్నత అధికారులు కానీ ఎవరైతే తమ అంటే నష్టపోయిన వారికి కూడా పునరావాసం కల్పించాలి, ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి 2 చేతులు జోడించి వాళ్ళు వినకుండా పరిస్థితి ఉన్నది.